హలో అందరికీ. నేనైతే మా మేనల్లుడి బర్త్‌డే అని చెప్పేసి షాపింగ్‌కొచ్చేసాను. ఏంటి మేనల్లుడి బర్త్‌డే అయితే నీకెందుకు షాపింగ్ అని అనుకుంటున్నారా? మన ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు మనం హైలైట్ అవ్వకపోతే ఎలా చెప్పండి? ఇక్కడ కలెక్షన్ అయితే అద్దిరిపోయింది. మీ అందరికీ కలెక్షన్ చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. ఇక్కడ కలెక్షన్ అంతా చాలా యూనిక్‌గా ఉంది. చాలా బావున్నాయి. నా బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల నేను ఒక సెట్టే తీసుకున్నాను గానీ, ఇక్కడ చూసే కొద్దీ మొత్తం షాపే కొనేయాలనిపిస్తుంది. ఇంతకీ ఈ షాప్ ఎక్కడ అనుకుంటున్నారా? డాబా గార్డెన్స్ నుంచి జగదాంబ వెళ్ళే రోడ్‌లో రైట్ సైడ్ కార్నర్‌లో ఉంటుంది మమతాజ్ షాప్. ఈ బ్యాంగిల్స్‌లో నాకు ఏ బ్యాంగిల్స్ సూట్ అయ్యాయి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను బ్యాంగిల్స్ ట్రై చేసినప్పుడు నా హ్యాండ్ అయితే కట్ అయింది. సో మీరెవరైనా బ్యాంగిల్స్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు మంచిగా మాయిశ్చరైజర్ రాసుకొని వెళ్ళండి. అప్పుడైతే బ్యాంగిల్స్ ఈజీగా వేసి తీయొచ్చు. మన కళ్ళతో ఎన్ని చూసి సెలెక్ట్ చేసినా కూడా మన ఒంటి మీద వేసుకొని చూస్తే గానీ సాటిస్ఫాక్షన్ రాదు. బర్త్‌డే అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఉండాలి. సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ కోసం చిన్న షాపింగ్ చేసేసాం. ఇదిగోండి మన హీరో. వీడి చెప్పుల సెలెక్షన్ కాదు గానీ 30 తిప్పులు పెట్టాడు. వీడున్నది 3 అడుగులు గానీ మా చేత 3000 అడుగులు నడిపించాడు. మన తదుపరి ఘట్టం బర్త్‌డే ఫంక్షన్. మరి ఈ ఘట్టానికి నేనెలా రెడీ అవుతున్నానో చూసేయండి.
కేక్ రావడానికి 1 అవర్ లేట్ అవుతదన్నారు. ఆ 1 అవర్ కవర్ చేయడానికి కొన్ని గేమ్స్ ఆలోచించి అప్పటికప్పుడు గేమ్స్ ఆడించేసాం. మనం ఏదైనా ముందుగా ప్లాన్ చేసినవి ఫెయిల్ అవ్వచ్చు. కానీ అప్పటికప్పుడు ప్లాన్ చేసినవి మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. సో ఫైనలీ ఈ బర్త్‌డే ఫంక్షన్ కేక్ కటింగ్ తర్వాత డిన్నర్‌తో ముగిసింది.